ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుకుని పేదవాళ్లకు పట్టాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ అనేకసార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎటువంటి ప్రయోజనం లేదని, ఏ ఒక్క పేదవారికి ఇప్పటివరకు పట్టా లేదని, కానీ ప్రభుత్వ స్థలంలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆదిలాబాద్లోని మవల సర్వే నంబర్ 170లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, జిల్లా బీజేపీ కౌన్సిలర్లు నిరుపేదలతో మాట్లాడి త్వరలోనే స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఒక వింత పరిపాలన నడుస్తున్నది. జిల్లా కేంద్రానికి ఆనుకొనున్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఇష్టం వచ్చినట్టు కూడా కబ్జాలు చేసుకొని పేదలు మాకు పట్టాలు లేవు, ఇళ్ల స్థలాలు లేవని వేల మంది కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు దరఖాస్తులు ఇచ్చినా కూడా ఏ ఒక్క పేదవాళ్ళకు కూడా ఏ ప్రభుత్వం పట్టాలు ఇస్తలేదు. కానీ జిల్లా కేంద్రంకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ కనీసం పట్టించుకుంటలేరు. పేదలంతా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇళ్ల స్థలం కావాలని దరఖాస్తు చేసుకుంటే మేము ఎంక్వైరీ చేసి మీకు అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ పట్టణానికి, మండలానికి సంబంధించినటువంటి దాదాపు 10,000 అప్లికేషన్స్ పెండింగ్గా ఉన్నాయి. ఈ రకంగా పేదవాళ్ళకేమో ఇబ్బందులు పెడతారు, పేదవాళ్ళకి ఇవ్వడానికేమో ప్రభుత్వ స్థలాలు లేవంటారు. కానీ అధికార పార్టీ నాయకులకు ఇవ్వడానికి ఎంత భూమి దొరికితే అంత కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు. అడిగే నాదుడు కూడా లేడు. ఈ విషయం మీద ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక అధికారిని నియమిస్తా, తప్పకుండా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా నేను ఎంక్వైరీ చేసి